కృష్ణా జిల్లా అయోధ్యలో వ్యవసాయదారుల సదస్సును నిర్వహించారు. అయోధ్య ఫార్మ్స్ నిర్వాహకులు కోనేరు కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ పాల్గొన్నారు. ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. దివిసీమలోని తీర గ్రామాల్లో వట్టివేర్ల సాగు అవకాశాలు పరిశీలిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా పలు రకాల వ్యవసాయ ఉత్పత్తులపై నిపుణులతో చర్చించారు. సేంద్రియ సాగు విధానాలతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మనం పండుగ వేసి దాని మీద తీసే అంతకుముందు మనకి ఇక్కడికి రావాలి. ఇది కూడా తీయనన్నా అదే తీరా అక్కడ నేను ఈ కులాకారు ఇచ్చాను. 18 నెలల పాటు ఇచ్చారు మహిళలకి. మనం పండుగ వేసి దాని మీద తీసే అంతకుముందు మనకి ఇక్కడికి రావాలి. ఇది కూడా తీయనన్నా అదే తీరా అక్కడ నేను ఈ కులాకారు ఇచ్చాను. 18 నెలల పాటు ఇచ్చారు మహిళలకి. ఉపద్రవంతో మనం నష్టపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అలాగే ప్రత్యేకించి వాణిజ్య పంటలు, ఇంకా పసుపు గురించి గొప్పల ప్రాంతాలు పసుపు కనపడుతున్నాం. అలాగే ఈ మౌ విమానమే ఈ ఉద్యానవన పంటలకి కేంద్రం మౌ విమానం. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కాయగూరలు కానీ ఇవన్నీ అందిస్తుంది మౌ విమానం. ఇటీవల టమాటాకి చాలా ఇబ్బంది వచ్చింది. నాకు ఏ రైతు వచ్చి ఆ కష్టం చెప్పడం. ఇక్కడ పత్రికల ద్వారా ప్రసార మాధ్యమం ద్వారా చూసుకోవాలి. నేను ఎక్కడ కొచ్చిలో ఉండగా నాకు ఇక్కడ టమాటా ధర పడిపోయింది, రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పి ఈటీవీలో ప్రసారం చేసిన క్లిప్పింగ్ చూసి నేను వెంటనే సాయిబాబు గారికి ఫోన్ చేసి ఇమీడియట్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. దాదాపు 300 ఎకరాలు ఇక్కడ మనకి టమాటా పండుతుంది. అయితే సంతోషం అధికారులందరూ కూడా వెంటనే స్పందించడం, వివిధ మార్కెట్లకు వాటిని పంపించి ఏర్పాటు చేయడంతో ఇవాళ కిలో 13 రూపాయలకి అందే పరిస్థితి ఇవాళ రైతుకి వచ్చింది. ఏదో ఉపద్రవంతో మనం నష్టపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? మనిషి నిర్మించిన భూమి లేదు, ప్రకృతి నిర్మించిన కాదు. ప్రాజెక్టులు కట్టి నీళ్ళనే అవసరం ఉన్నా లేకపోయినా అవసరం వల్ల నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీద కూడా నేను వరి చేయాలి. బహువార్షిక పంటలు చేయడానికి అనుకూలమైన భూములు కాదు. దీనివల్ల చాలా నష్టపోయాం. నీరు ఒకటే అనుకున్నాం, నీరే మన పప్పు పుట్టింది. నీరు అనేది ఇంత అవసరం లేదు మనిషికి, మనుగడకి, మన పంటలకి. దీన్ని మీరు చూడాలి. వచ్చే నా పొలాన్ని మాగాణి భూమిని నేను ఏ విధంగా తయారు చేశాను, ఎకరంలో 3 లక్షల రూపాయలు ఎలా వస్తాయి అనేది నేను చూస్తే సిద్ధాంతాన్ని నమ్ముతాను. లేకపోతే ఎన్నిసార్లు బాబు గారు వచ్చినా, ఎన్నిసార్లు కరుణ గారికి వచ్చినా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారికి నిర్వహించినా క్షేత్రస్థాయిలో మీరు రైతులకి చూపించకపోతే సిద్ధాంతాన్ని ఎవరు నమ్మలేదు. అందుకనే ఒక క్షేత్రం చూస్తే ఒక పుస్తకంతో సమానం. అంటే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా ఒక క్షేత్రం చూస్తే వస్తుంది. అక్కడ 35 రకాల పంటలు ఉన్నాయి ఒకే ఎకరంలో. ఆ దాంట్లో ప్రధానంగా మనకు వచ్చే ఆదాయం ఏంటంటే, ఇప్పుడు పశువులు తీస్తున్నాం, 3 రోజుల నుంచి పశువులు చేస్తున్నాం. నాకు ఒక్క నిమిషం ఖాళీ లేదు, కానీ ఇంత ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి అన్ని వదులుకొని వచ్చాను. అన్ని ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. దీంట్లో నాకు పసుపు 4 నుంచి 5 టన్నులు వస్తుంది. పసుపు మనిషి నిర్మించిన భూమి